కర్ణాటక బ్యాంక్ చేసిన ఓ తప్పు ఎంట్రీ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద తప్పుపై బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ ఇప్పుడు దృష్టి సారించింది. అంతర్గతంగా కర్ణాటక బ్యాంక్ నాయకత్వ బృందం దాని ప్రక్రియలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులు నియంత్రణలు, రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యంపై బ్యాంకును ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కొనసాగుతున్న వార్షిక పర్యవేక్షణలో రెగ్యులేటర్ దృష్టిని ఆకర్షించిన ప్రధాన సమస్యల్లో ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ కూడా ఒకటి. ఈ పరిణామం గురించి తెలిసిన ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయని మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది. 2023 ఆగస్టు 9న దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన ఘటన వివరాలేంటో తెలుసుకుందాం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం కర్ణాటక బ్యాంక్ ఖాతా నుంచి ఒక తప్పిదం సాయంత్రం 5:15 1,00,000 కోట్ల రూపాయలు ఒక అకౌంట్కి బదిలీ అయ్యాయి. ఉద్యోగి పొరపాటున ఈ నగదును యాక్టివ్ గా లేని పొదుపు ఖాతాలోకి నమోదు చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా రాత్రి 8 గంటలకు దాదాపు 3 గంటలలోపు ఆ సొమ్ముని తిరిగి క్రెడిట్ అయింది. దీనిపై బ్యాంకు ఉన్నత యాజమాన్యం దిగ్భ్రాంతి చెందింది. కానీ ఈ సంఘటన గురించి ఉన్నతాధికారులకు లేదా బోర్డుకు వెంటనే తెలియజేయలేదు. ఈ విషయాన్ని 6 నెలలు దాచిపెట్టారని ఆరోపణ. దీన్ని తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించి ఆర్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారం గురించి బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ బృందానికి తెలియజేసినట్లు, కానీ అది బోర్డుకు చేరడానికి 6 నెలలు పట్టిందని సంబంధిత పత్రాల ద్వారా తెలుస్తుంది. డబ్బు యాక్టివ్ ఖాతాకు బదిలీ చేయలేదు, సిస్టమ్ ఎంట్రీ కాబట్టి సర్దిపోయింది. డబ్బు యాక్టివ్ ఖాతాకు బదిలీ చేయలేదు, సిస్టమ్ ఎంట్రీ కాబట్టి సరిపోయింది. లేదంటే 1,00,000 కోట్ల రూపాయలంటే మాటలా? ఇది కర్ణాటక బ్యాంక్ మొత్తం అడ్వాన్సుల కంటే చాలా రెట్లు ఎక్కువ. 2024 మార్చిలో అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ల జారీ ద్వారా బ్యాంకు దాదాపు 600 కోట్ల మూలధనాన్ని సేకరించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు 76,541 కోట్లు. తప్పుగా నమోదు చేసిన సొమ్ము 1,00,000 కోట్లు. దీని అర్థం ఒక చిన్న మిస్టేక్ బ్యాంక్ పరిమాణం కంటే పెద్దది. మార్చి 4, 2024న మొదటిసారి రిస్క్ కమిటీకి సమాచారం అందించారు. మార్చి 11, 2024 రిస్క్ కమిటీ వివరణాత్మక నివేదికను కోరింది. మార్చి 15, 2024న ఐటీ విభాగం ఒక నోట్ను సమర్పించింది. మార్చి 28, 2024న దీనిపై బోర్డుకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అక్టోబర్ 23, 2024న బోర్డు సమావేశంలో ఈ సమస్యను మళ్లీ లేవనెత్తినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2 విషయాలపై ఇప్పుడు ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత పెద్ద వ్యవస్థ వైఫల్యాన్ని 6 నెలలుగా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనేది ఆరా తీస్తుంది. ఈ సంఘటనను తన వార్షిక పర్యవేక్షణలో కీలకమైన సమస్యగా పరిగణిస్తుంది. మరోవైపు ఇటీవల బ్యాంక్ సీఎండీ శ్రీకృష్ణన్ హెచ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకర్ రావు ఈ సంవత్సరం జులైలో తమ పదవుల నుంచి వైదొలిగారు. ఎండీ రాజీనామా తర్వాత, ముఖ్యంగా 2023 తర్వాత బ్యాంకులో చేరిన సీనియర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్లు బ్యాంకులు వీడారు. అయితే ఒకవేళ ఆ ఖాతా నిద్రాణంగా ఉండకపోతే, మనీ క్రెడిట్ కాగానే వాళ్ళు స్పందించి ఉంటే, ఆ సొమ్ము దుర్వినియోగానికి ప్రయత్నించి ఉంటే, ఇది కేవలం అక్షరదోషమా లేదా సిస్టమ్ నియంత్రణలో బలహీనత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.